ఈరోజు అంటే నిన్న నీట్ రిజల్ట్స్ వచ్చాయి 2020కి సంబంధించి. అందులో నాకు 602 మార్కులకు గాను 4392 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం నేను ఎస్ఎఫ్ఐలో పనిచేయడం, అదేవిధంగా నా సొంత కృషి. ఎస్ఎఫ్ఐలో పనిచేస్తే చెడిపోతారు, లేకపోతే తప్పుదారి పడతారు అనే అనేక అపోహలు వింటూ ఉంటారు. బట్ అది నిజం కాదు. ఎస్ఎఫ్ఐ అనేది ఒక మనిషిని ఎంతగా నైపుణ్యపరుస్తుందంటే అంతగా నైపుణ్యపరుస్తుంది. వాళ్ళు పెట్టే స్టడీ సర్కిల్స్ కానీ, లేకపోతే క్లాసెస్ కానీ, ఆ క్లాసెస్లో కూడా సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ అవే ఉంటాయి. అందువల్లనే నాకు కూడా అవన్నీ బేసిక్స్ వచ్చాయి. అదేవిధంగా ఎస్ఎఫ్ఐలో పనిచేస్తే చెడిపోతారు అనే అపోహని వదిలేసి ఎస్ఎఫ్ఐలో పనిచేస్తే చాలా గొప్ప నాయకులు కానీ, చాలా గొప్ప డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ చాలామంది ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ అపోహలన్నీ పక్కన పెట్టి మీరు కూడా ఎస్ఎఫ్ఐలోకి వచ్చి విద్యార్థి లోకంలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా ముందుకు రావాలని ఎస్ఎఫ్ఐ ద్వారా పిలుపునిస్తుంది. ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి నరసింహ చదువు పోరాడు అనే నినాదంతో చదివి నిన్న వచ్చినటువంటి నీట్ రిజల్ట్స్లో 602 మార్కులు 4392 ర్యాంక్ సాధించడం జరిగింది. అయితే దీన్ని సాధించడానికి ఎటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ దాన్ని సహకారం లేకుండానే సొంత పరిజ్ఞానంతో ఆన్లైన్లో వచ్చే క్లాసులతో నరసింహ క్లాసులు విని నీట్లో మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. కాబట్టి విద్యార్థి లోకానికి, తల్లిదండ్రులకు ఒకటే తెలియజేస్తున్నాం, ఎస్ఎఫ్ఐలో పనిచేయడం ద్వారా మంచి ర్యాంకులు, మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్పొరేట్లు గొప్పలు చెప్పుకుంటుంటాయి, మా దగ్గర చదివితేనే మంచి ర్యాంకులు, మంచి మార్కులు వస్తాయని. కానీ వీటన్నిటిని ఎస్ఎఫ్ఐగా మేము తిప్పి కొడతాం అని నరసింహ చూపించాడు. కాబట్టి అందరూ ఆలోచించాలి. విద్యార్థులు కూడా ఎస్ఎఫ్ఐలో చేరితే సంపూర్ణ పరిజ్ఞానంతో నరసింహలాగా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ నిర్వహించే స్టడీ సర్కిల్లో, క్లాసుల్లో విజ్ఞానాన్ని పొంది అందరూ తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎస్ఎఫ్ఐగా కోరుకుంటున్నాం. నిన్న నీట్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఆ నీట్ రిజల్ట్స్లో ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్న నరసింహకు 602 మార్కులు రావడం జరిగింది. ఎస్ఎఫ్ఐ నినాదం ఏంటంటే చదువు పోరాడు, చదువుతూ పోరాడు అనే నినాదం కోసం ఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది. నరసింహ ఎస్ఎఫ్ఐ సిటీ ఉపాధ్యక్షుడిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేయడం జరిగింది. నిత్యం విద్యార్థి సమస్యల మీద పనిచేస్తూ దాంతోపాటు ఏదైతే ఎస్ఎఫ్ఐ నినాదం ఉందో చదువు పోరాడు ఆ అంకిత భావంతో చదవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎస్ఎఫ్ఐలో కూడా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. దాని ద్వారా ఈ నీట్లో 602 మార్కులు సాధించాలనేసి కూడా నేను ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున అభినందిస్తున్నాం. ఎస్ఎఫ్ఐలో పనిచేయడం అంటే ఒక సంపూర్ణ విద్యార్థిగా రావడం అనేది ఎస్ఎఫ్ఐ లక్ష్యం. కాబట్టి ఎస్ఎఫ్ఐలో పనిచేసిన విద్యార్థులందరూ కూడా మంచి గొప్ప లక్ష్యాలు సాధిస్తారు, గొప్ప పొజిషన్లో ఉంటారనేసి నరసింహని చూసి ఒక ఉదాహరణ